ఉదయం సెషన్ సంబంధించి దాదాపుగా ప్రొఫెసర్ కాసిం గారు చాలా వివరంగా వారి ప్రసంగంలో మతోన్మాద ఫాసిజం, మతోన్మాద కార్పొరేట్ ఫాసిజం సృష్టించినటువంటి ఒక విధ్వంసక వాతావరణాన్ని, దానికి ప్రతిఘటించాల్సిన సాంస్కృతిక ఉద్యమ చైతన్యాన్ని రగిలించాల్సిన కర్తవ్యాన్ని అరుణోదయ కానీ ఇతర సంస్థలు కానీ చేపట్టాల్సినటువంటి ఒక స్పష్టమైన విధి విధానాలని ఒక దిశానిర్దేశం చేసిన రీతిలో ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ మేరకు అరుణోదయ అంగీకరిస్తూ ఆ వైపుగా చర్చకి తావలేకుండా మేమంతా కూడా దాన్ని సమ్మతిస్తూ వర్తమానంలో రగులుతున్న సమస్యలన్నీ అయితే హిందూ మతోన్మాదంతో కార్పొరేట్ ఫాసిజంగా దాన్ని ఎట్లా ఈ పాలక వర్గాలు మోదీ షా నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో సాగుతున్న బీజేపీ ప్రభుత్వ పాలకులు అనుసరిస్తున్న దుర్మార్గమైనటువంటి సంస్కృతాన్ని ప్రతిఘటించే శక్తివంతమైన సంస్కృతాన్ని నిర్మించే కర్తవ్యంలో ప్రధాన భూమిక పోషించడానికి అరుణోదయ కంకణ ధారి అయి తన కర్తవ్య బాధ్యతల్లో ఏమాత్రం కూడా తాను వెనకంజ వేయకుండా చేయవలసిన కర్తవ్యాన్ని గురుతర బాధ్యతని భుజాల మీద వేసుకోవడానికి ఈ జనరల్ కౌన్సిల్ సాక్షిగా మేము హామీ ఇస్తున్నాం. ఇందులో ప్రజల నుంచి తీసుకున్నటువంటి కళారూపాల్ని, ప్రజలకు చేరుకోవడానికి వీలైనటువంటి అన్ని రకాల కళారూపాల్ని అందుకొని అందులో సారాన్ని, ప్రజల జీవితాన్ని ప్రతిఘటన స్వరాలుగా మలుచుకొని ఒక విధానాన్ని కూడా గత 3 రోజుల శిక్షణా కాలంలో మేము అనుసరించిన విధానం బట్టి అవి ఎట్లా దాన్ని ముడుచుకోవాలనే దానిలో కూడా మేము యోచన చేసాం. ఇప్పటికే ఉదయం ఈ ప్రదర్శనలో ఆ మేరకు చూశారు. ఉదయం అంతా సుమారు 13 పాటల ప్రదర్శనల్ని, వ్యాఖ్యానాన్ని మీరు విన్నారు. అందులో అదే మా తాలూకా ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకొని చొప్పించిన సారాంశాన్ని, ఆ కళారూపంలో చొప్పించిన సారాంశాన్ని మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా సాగించినటువంటి ఒక సాంస్కృతికమైన వాతావరణాన్ని మీరు ఉదయం అంతా ఒక 2 గంటల కాలం మీరు దాన్ని సావధానంగా విన్నారు, వీక్షించారు. అట్లా అది గ్రామాల్లోకి వెళ్ళి ఒక ప్రచార భేరిలా అన్ని గ్రామాల్లో దాని విస్తృత ప్రచార పద్ధతిని అనుసరించాలన్న దాంట్లో కూడా అరుణోదయ తాను స్పష్టమైన వైఖరితో ఉంది. మరో విషయం ఏంటంటే, ఇప్పుడు గత ఏడాది కాలంగా అరుణోదయ 2 సంస్థలు ఏకమై విశాఖ నుంచి మళ్ళీ ఒంగోలు వరకు వచ్చినటువంటి ఈ జనరల్ బాడీ నూతన నిర్మాణ జనరల్ కౌన్సిల్ నాటికి పలు జిల్లాల్లో అనేక ప్రజా సంఘాలు నిర్వహించిన మహాసభల్లో కానీ, అనేక ప్రజా సంఘాలు నిర్వహించిన జనరల్ బాడీల్లో కానీ, అనేక సదస్సుల్లో కానీ, నిత్యము ఇచ్చిన పిలుపుల్లో కానీ అరుణోదయ కళాకారులుగా వివిధ ప్రజా సంఘాల్లో వాళ్ళ ప్రధాన బాధ్యతలు ఉన్నప్పటికీ కళారంగానికి వచ్చేటప్పుడు వాళ్ళు కళాకారులుగా, ఇప్పుడు చాలామంది ఇందులో కళాకారులు వివిధ సంఘాల్లో బాధ్యతల్లో ఉన్నారు. అయినప్పటికీ ఆ కళారంగం పట్ల ఉన్న అభినవేశాన్ని ఆ సందర్భాల్లో అరుణోదయగా వ్యక్తం చేసి ఆయా ఉద్యమ శంకరావాన్ని పూరించడంలో, చైతన్యం రగిలించడంలో వారంతా పాల్గొన్నారు అరుణోదయ గాని. అట్లా అయినా ఈ ఏడాది కాలంలో నిర్వహించిన అనేక కార్యక్రమాల్ని ఒక్కసారి సమీక్షించుకుంటే అది చాలదు. ప్రజల ఆకాంక్షలు తగ్గట్టుగా ఆ కృషి చేరువు కావడం లేదు. అందువల్ల ఈ సర్వసభ్య సమావేశం ఇచ్చిన పిలుపు మేరకు మరింత ఉత్తేజంగా, మరింత పట్టుదలతో, మరింత విస్తృతంగా, నిత్య కృషిగా, నిత్య అవసరంగా, నిత్యము చేసే ఒక అలవాటుగా ఆ కళారూపాల్ని మలుచుకొని దానికి ఒక పూర్తికాలం అంకితమయ్యే కళాకారుల బృందాన్ని రూపకల్పన చేసుకొని ఎక్కడికి పిలిచిన వెళ్ళే ఒక కళా బృందం ఆనాడు కానూరి, నాగన్న, రామారావుల బృందాలు వెంటపడే రీతిలో ఆ కళా ప్రదర్శనలో వాళ్ళు నిత్యం కదలాడుతున్నటువంటి ఒక సాంస్కృతిక చైతన్య ప్రదర్శనా బృందంగా ఉండేదానికి ఈ సర్వసభ్య సమావేశం దానికోసం ఒక ఆలోచన చేస్తుంది. దాని అది ఏ మేరకు సఫలమవుతుందనేది ఈ రోజు నుంచి మొదలయ్యే ప్రయాణం ద్వారా అయితే ప్రయత్నం అయితే మొదలవుతుందో దాని ఫలితం మరొక జనరల్ బాడీ సమావేశంకో మరొక మహాసభ నాటుకో కానీ దాన్ని మనం ఒక సమీక్షించి దాని సారాంశాన్ని చెప్పలేని స్థితి అయితే